నమస్కారం. సత్య న్యూస్ కి స్వాగతం. నా పేరు శ్రీనివాస్. సత్య న్యూస్ లో ముఖ్యాంశాలు. ఒంగోలులో హల్చల్ చేసిన పటాస్ చిత్ర యూనిట్. నందమూరి వంశానికి అభిమానులే ప్రాణమంటున్న యువ హీరో నందమూరి కళ్యాణరావు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ హితవు. గుండ్లకమ్మ ముంపు బాధితుల పునరావాస కార్యక్రమాలను వేగవంతం చేయాలని అధికారులకు జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ హరి జవహర్ లాల్ ఆదేశం. నందమూరి వంశానికి అభిమానులే ప్రాణమని హీరో కళ్యాణ్ రామ్ అన్నారు. పటాస్ చిత్రం విజయోత్సవ యాత్రలో ఆయన గోరంట్ల కాంప్లెక్స్ లో మాట్లాడారు. పటాస్ చిత్ర యూనిట్ ఒంగోలులో హల్చల్ చేసింది. నెల్లూరు బస్టాండ్ వద్ద నుండి గోరెంట్ల కాంప్లెక్స్ వరకు భారీ ర్యాలీతో చిత్ర యూనిట్ తరలివచ్చింది. ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్, కొండెపి శాసనసభ్యులు బాల వీరాంజనేయ స్వామి, విలక్షణ నటుడు సాయి కుమార్, చిత్ర దర్శకులు అనిల్ రావిపూడి, సంగీత దర్శకులు కార్తీక్, థియేటర్ యాజమాన్యం గోరింట్ల వీరనారాయణ, ఆలపాటి రామారావు, పూరిమిట్ల శ్రీనివాసరావు పెద్ద సంఖ్యలో అభిమానులు పాల్గొన్నారు. మంచి టెక్నీషియన్స్, మంచి ఆర్టిస్టులు, మంచి మనసున్న మన దిల్రాజు గారు, చాలా మంది
రెవెన్యూ అధికారులకు సంబంధించిన పనులలో జాప్యం చేయవద్దని జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ హరి జవహర్ లాల్ తహసీల్దార్లను ఆదేశించారు. జిల్లాలోని తహసీల్దార్లతో జాయింట్ కలెక్టర్ వీడియో సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు. ఈ పుస్తకాలు సర్కార్ భూములు, పట్టాదారు పాస్ పుస్తకాలు, మ్యూటేషన్లు, మీ సేవ, పౌర సరఫరాలకు సంబంధించిన ఆధార్ సీడింగ్లను వేగవంతం చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ హరి జవహర్ లాల్ తహసీల్దార్లను ఆదేశించారు. విధి నిర్వహణలో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. జిల్లా రెవెన్యూ అధికారి నూర్ బాషా కాసిం తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. గౌతమ్ మోడల్ స్కూల్ క్రీడోత్సవాలు ఘనంగా ప్రారంభమైనాయి. డిఆర్ఆర్ఎం స్కూల్లో జరిగిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. సీనియర్స్, జూనియర్స్ విభాగంలో పోటీలు నిర్వహించారు. గౌతమ్ మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ ఎం కొండయ్య జెండా ఊపి స్పోర్ట్స్ మీట్ను ప్రారంభించారు. ఒంగోలులో జరిగిన అండర్ 14 బాలుర విభాగం కరాటే పోటీలలో పాల్గొన్న గీతాంజలి హైస్కూల్ విద్యార్థులు శివమణి, శుభకర్ పలు మెడల్స్ సాధించారు. ఈ సందర్భంగా వీరిని హెచ్ఎంపీ సుబ్బారావు, కరాటే మాస్టర్ డిఎస్ కుమార్ అభినందించారు. సత్య న్యూస్లో స్వల్ప విరామం. సత్య న్యూస్కు తిరిగి స్వాగతం. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా వ్యాధులు మన చెంతకు చేరకుండా చూసుకోవచ్చని ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ అన్నారు. సీతారాంపురంలో స్వైన్ ఫ్లూ నివారణ మందులు ఆయన పంపిణీ చేశారు. మన ఎమ్మెల్యే గారు వచ్చేస్తున్నారు. మన ఎమ్మెల్యే జనార్దన్ గారికి శుభాకాంక్షలు సార్. తర్వాతగా ఆంధ్ర బ్యాంక్ ఓఎస్పీ బ్రాంచ్ మేనేజర్ గారు వేణుగోపాల్ గారు, మాజీ మున్సిపల్ చైర్మన్ టీడీపీ అనుకోకుండా విచ్చేసిన ఎలక్ట్రికల్ ఏఈ కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి, అట్లాగే మన జాగ్రత్తలు చేయడానికి వచ్చినందుకు వాళ్ళందరికీ ముందుగా ధన్యవాదాలు. ముఖ్యంగా ఈరోజు స్వైన్ ఫ్లూ అనేది మన రాష్ట్రం అంతా కూడా విపరీతమైన ఇబ్బందులతో ప్రజలంతా కూడా ఉన్నారనేది ఈరోజు టీవీలో కానీ అంతా కూడా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు మన ప్రకాశం జిల్లాలోనే దగ్గర ఇప్పుడు 3 చనిపోవటం, అదేవిధంగా 7 ఐడెంటిఫై హాస్పిటల్లో కూడా ఉండటం జరుగుతూ ఉందని చెప్పేసి కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఏదైనా ఈరోజు మన ముందు జాగ్రత్తలు మనం తీసుకోవాలి. దానికోసం అని చెప్పేసి మేము డిఎంహెచ్ఓ ఆరోగ్య శాఖ వాళ్ళకు కూడా మనం చెప్పాం. వాళ్ళను కూడా ప్రతి స్కూల్స్కి, కాలేజెస్కి వెళ్ళి ప్రతి డివిజన్లో కూడా వాళ్ళందరినీ కూడా ఎడ్యుకేట్ చేయమని చెప్పేసి ముందు చెప్పాం. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా మాస్క్ చేసుకోవాలి. ఈ చలికాలంలో ఎక్కువ ఈ వ్యాధులు వస్తాయి కాబట్టి ఈ గాలి సోకినా కూడా ఇమీడియట్ గా మనకి వస్తుంది కాబట్టి మాస్క్ వేసుకొని కొన్ని ప్రికాషన్స్ తీసుకోవాలని చెప్పేసి దాన్ని ప్రతి ముసలి వాళ్ళ కాడి నుంచి పిల్లల కాడి నుంచి అందరూ కూడా తేమ ఎక్కువగా ఉంటుందో అంటే ఉదయం 5 గంటల నుంచి 7 గంటల మధ్య, రాత్రి పూట 6 గంటల 9 గంటల మధ్య కూడా ఎక్కువగా ఈ వైరస్ వ్యాపించే అవకాశం ఉంది. కాబట్టి ఆ యొక్క సమయాల్లో మాత్రమే ఈ స్వైన్ ఫ్లూ ఒక వ్యక్తి నుంచి ఇంకో వ్యక్తికి వైరస్ ద్వారా వ్యాపించే అవకాశం ఉందని గమనించాలి. ఒకటి. రెండవది, ప్రధానంగా ఎవరికైతే వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉందో వాళ్ళకి మాత్రమే ఇది వ్యాపించే అవకాశం ఉంది. అంటే వచ్చే వ్యాధిని తట్టుకునే శక్తి మనకి లేకపోతే దాన్ని వ్యాధి నిరోధక శక్తి అంటాము. అది లేనప్పుడు తప్పనిసరిగా తొందరగా మనకి ఇదే కాదు అటాక్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. ఈ వైరస్ చలి ప్రదేశంలో ఇంకా ఎక్కువగా వస్తూ ఉంటుంది. ఎండాకాలంలో పూర్తిగా వైరస్ అనేది అసలు రాదు కూడా. తర్వాత దీనికి ఎక్కువగా ఏంటంటే అందరికీ దగ్గు, జలుబులు అనేవి వింటర్ టైంలో కామన్ గా వస్తూ ఉంటాయి. బట్ దాన్ని ఏంటంటే అశ్రద్ధ చేయకుండా మోర్ దాన్ 5 days or 3 days హిస్టరీ ఏదైనా ఉంటే డెఫినెట్గా యూ హ్యావ్ టు చూస్ ద డాక్టర్ అండ్ కన్సల్ట్ ద డాక్టర్. డాక్టర్ని చూస్ చేసుకొని కంపల్సరీగా డాక్టర్ని దగ్గరికి వెళ్ళి కన్సల్ట్ చేస్తే మంచిది. ఇది అన్ని అందరూ బేసిక్ ఏంటంటే ప్రతి వార్డులో కూడా ఇట్లాంటి ప్రోగ్రామ్ జరిగితే మంచిగా కోరుకుంటా ఉన్నాను. ప్రతి వార్డుకి మీ హోమియో మందులు పైనుండి కింద వరకు ఒకేసారి క్లీన్ అయిపోతుంది. అలాంటిది చిన్న చర్యలు ఇంట్లో పాటించండి. దాంతో పాటుగా తులసి ఆకు మనం ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుంది. తులసి ఆకు నమిలినా పర్వాలేదు పెద్దవాళ్ళు. చిన్నవాళ్ళకైతే ఒక 4-5 ఆకులు మనం బాగా క్రష్ అంటే మెదిపేసేసి ఆ రసాన్ని పిల్లలకి రోజు మార్నింగ్ అవర్స్ లో ఇస్తే అంతకంటే ముందుగానే మనకు దగ్గు, జలుబు రాకుండానే దూరం పడిపోతాయండి.
దాంతో పాటుగా పసుపు, మన ఇంట్లో ఉన్న పసుపుని కానీ వెల్లుల్ని కానీ మన వంటల్లో ఎక్కువ వేసుకొని, ఇంకా పెద్దవాళ్ళు మింగగలిగితే మాత్రం 2-3 వెల్లుల్లి రేకులు రోజు తీసుకుంటే యాంటీ బ్యాక్టీరియల్ యాక్షన్ ఉంటుంది. కాబట్టి దానికి మనకు స్వయంగా మనకు ఇమ్యూనిటీ అనేది పెరుగుతుంది. వెల్లుల్లి, పసుపు ఎక్కువగా తీసుకోండి, ఇంట్లో దొరికేవి. దాంతో మీరు ఇదే కాకుండా మామూలుగా మీరు ప్రతి డాక్టర్ కోమలి గారిని కూడా పిల్లలకు అవాయిడ్ చేశారు. అన్నా జాగ్రత్త పట్టుకో. వంద శాతం అక్షరాస్యత సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, పోలియో రహిత సమాజం మన లక్ష్యం కావాలని జిల్లా రెవెన్యూ అధికారి నూర్ కాసిం బాషా పిలుపునిచ్చారు. రోటరీ క్లబ్ ఆఫ్ ఒంగోలు సెంట్రల్ వారి ఆధ్వర్యంలో జరిగిన రోటధన్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. నగర కమిషనర్ సంక్రాంతి వెంకటకృష్ణ, డీఎస్పీ గుంటుపల్లి శ్రీనివాసరావు, క్లబ్ అధ్యక్షులు బండారు లక్ష్మీనారాయణ, అంజలి శ్రీనివాసరావు, కొప్పాసు శ్రీహరి, డాక్టర్ జగదీష్, డాక్టర్ సుభాష్, చార్టెడ్ అకౌంటెంట్ రాజేష్, తిరుపతి స్వామి, శ్రీనివాసరావు, వెంకయ్య చౌదరి, కళ్యాణరామ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా 5 మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. నిర్మూలన గాని, అలాగనే ప్రజలందరూ అక్షరాస్యులు కావాలనేటువంటి విషయంలో గాని, ఇంకా ఎలాంటి విషయంలోనైనా ఈ సంస్థల కృషి వలన చాలా వరకు ఇది ప్రజలకు మేలు జరుగుతూ ఉంది. మరి ఈరోజు మన ఒంగోలుకు సంబంధించినటువంటి రోటరీ క్లబ్ మనందరినీ కూడా ముందుకు నడిపించేటువంటి ఒక మార్గదర్శి, ఒక దిక్సూచి, మనిషికి 3వ నేత్రం ఈ యొక్క చదువు, అక్షరం. అటువంటి అక్షరం నేర్పడం ద్వారా భారతదేశంలో ఎటువంటి నిరక్షరాస్యులు లేకుండా అన్ని సమస్యలకి ప్రాథమికంగా కారణభూతమైనటువంటి ఆ యొక్క నిరక్షరాస్యత రక్కసిని తరిమి కొట్టేందుకు ప్రజలందరినీ సమీకృతం చేయడం ద్వారా అన్ని సమస్యలకి ఈ యొక్క పరిష్కారం ద్వారానే మార్గం వెతికేటువంటి కార్యక్రమం. ఉన్మాదమే ఉగ్రవాదానికి మూల కారణం. ఉన్మాదం ఎందుకు వస్తుంది అని అన్నప్పుడు విద్యలేమి, విద్య లేక ఇవాళ ఉగ్రవాదం వైపు మరలుతున్న వాళ్ళు, ఈ ఉన్మాదం వైపు మరలుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఎక్కువ మంది మనం పరిశీలించినట్టయితే గణాంకాలు చెప్తుంది అవిద్య. విద్య ఎప్పుడైతే మానవుడికి అందుతుందో వారి యొక్క మనసు వికసిస్తుంది. పరిస్థితులు, సమాజం గురించి బాధ్యత, సమాజం గురించినటువంటి అవగాహన అందరిలో ఏర్పడుతుంది. అది లేకపోవటమే ఇవాళ ఈ సమస్యలన్నిటికీ అడుగులు వేస్తుంది. అది ఆ కారణం చేత 2017 నాటికి భారతదేశంలో సంపూర్ణ అక్షరాస్యత దిశగా పనిచేయాలనే ఉద్దేశంతో ఆ క్రమంలో మేము పనిచేస్తూ మా చేతనంత వరకు ప్రతి స్కూల్కి కూడా ఏదో కార్యక్రమాలు చేపడుతూ మరి ప్రతి ఒక్కరికి కూడా అక్షరాస్యత అవసరమనే కార్యక్రమంలో భాగంగా ఎన్లైటన్ చేయడానికి, మరి పోలియో పోయింది అనే చెప్పుకునేదానికి కాకుండా ఇంకా కూడా కొంత మనకి పక్కన ఉన్నటువంటి దేశాల నుంచి ప్రమాదం ఉంది కాబట్టి ఇంకా మనం కూడా పోలియో ఫ్రీగా ఉంచుకోవాలి మన దేశాన్ని అనే సంకల్పంతో ఈరోజు Hey!
ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ మాదిగల లక్ష్యంగా ఫిబ్రవరి 8వ తేదీ విజయవాడలో జరిగే మాదిగ మహాశక్తి 2వ రాష్ట్ర మహాసభలో నిర్వహిస్తున్నామని, మాదిగ సోదరులు భారీగా తరలి రావాలని మాదిగ మహాశక్తి వ్యవస్థాపకుడు జాతీయ కన్వీనర్ పి కృపాకర్ మాదిగ పిలుపునిచ్చారు. ఎన్నికల సందర్భంగా చంద్రబాబు నాయుడు వర్గీకరణకు అనుకూలమని చెప్పి మాదిగలను ఓటు బ్యాంకుగా మార్చుకుని తీరా గెలిచిన తర్వాత ప్లేటు ఫిరాయించారని అన్నారు. టీడీపీ అధికారంలోకి రావడానికి మాదిగలు నిర్ణయాత్మక శక్తిగా మారారని, వర్గీకరణపై నిర్ణయాన్ని వెనక్కు తీసుకుంటే మాదిగల నిర్ణయంపైనే చంద్రబాబు పాలన సాగుతుందని హెచ్చరించారు. ఎమ్మెల్యే భవన్లో జరిగిన ఈ మీడియా సమావేశంలో జిల్లా కన్వీనర్ కావూరి జయకుమార్ మాదిగ, కో కన్వీనర్లు ప్రమల మోజెస్ మాదిగ, వి ప్రభాకర్ మాదిగ, చాట్ల దాస్ మాదిగలు పాల్గొన్నారు. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ మాదిగల సమగ్రాభివృద్ధి ధ్యేయంగా ఫిబ్రవరి 8వ తేదీ నాడు విజయవాడ కేంద్రంగా మాదిగ మహాశక్తి 2వ రాష్ట్ర మహాసభలు నిర్వహించబోతున్నాము. ఈ మహాసభలకి 13 జిల్లాలలోని అన్ని గ్రామాలు, మండలాలు, పట్టణాల నుంచి పెద్ద సంఖ్యలో మాదిగ ప్రజలు తరలివచ్చి 8వ తేదీన విజయవాడలో జరిగే 2వ మాదిగ మహాశక్తి రాష్ట్ర సదస్సుని విజయవంతం చేయవలసిందిగా పిలుపునిస్తూ ఉన్నాము. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సమావేశంలో ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు మద్దతుగా తీర్మానం చేయించారు. మీకోసం వస్తున్న పాదయాత్రలో ఎక్కడ కూడా ఎస్సీల వర్గీకరణ గురించి ఆయన మాట్లాడడం లేదు. ఈ విషయంలో మేము చాలా ఆందోళన చెందుతున్నాము, విచారిస్తున్నాము. ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాబోయేటువంటి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు తీర్మానం చేయించి కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి పార్లమెంట్లో రాజ్యాంగ సవరణ చేయించి ఎస్సీ రిజర్వేషన్ల హేతుబద్ధీకరణ కోసం పూనుకోవాలని, తద్వారా మాదిగలకి న్యాయం చేయాలని చెప్పి అందుకోసం ఆయన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము. లేదంటే మాత్రం ఆయన ఇచ్చినటువంటి హామీలు ఆయనే భంగం చేసుకున్నటువంటి వాడవుతారు. మాదిగల్లో అసంతృప్తి, ఆగ్రహం పెళ్ళుబుతా ఉంది. ఆ మాదిగల ఆగ్రహాన్ని చవిచూడక ముందే ఆయన కమిటీ అయినటువంటి దానికి నిలబడి, అన్న మాట మీద నిలబడి ఆయన వర్గీకరణ చేసి తీరాలి. ప్రకాశం జిల్లా చార్టెడ్ అకౌంటెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సీఏ విద్యార్థులకు హైదరీ క్లబ్లో ఆటల పోటీలు నిర్వహించారు. సీఏ విద్యార్థులు ఉత్సాహంగా ఈ పోటీలలో పాల్గొన్నారు. అనంతరం పోటీలలో విజేతలకు బహుమతి ప్రదానం చేశారు. కార్యక్రమంలో అసోసియేషన్ చైర్మన్ కురపాటి సుబ్బారావు, వైస్ చైర్మన్ ఎంవి విజయ్ కుమార్, సెక్రటరీ ఐవి సురేంద్ర కుమార్, ట్రెజరర్ చెక్క తిరువాయ్ కుమార్, మల్లికార్జున్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. To inculcate friendship among them. So I hope all of you must have been enjoyed this sports event. You are all winners, not only the winners. Once you participate means you have got that sports intention to participate and win. Winner or loser cannot be decided. Only one will be the winner and there will be runner. So I request you all to be ready for the future. And why the sports are such important in our career, one thing always is there. So by participating in the sports, you will be able to learn the sportiveness, and you will be able to learn the competitiveness, and you will also be able to mingle with the other members of the teams, and you can the attitudes of different people will come into the picture of yours. So nobody who had successfully participated in the sports. Future lo meeru chartered accountants avutaru, studies అయిపోయిన తర్వాత అవుతారు. వెరీ టైట్ జాబ్ మీదేంది. ఎప్పుడు ఏ అకౌంట్స్ చెక్ చేసుకోవటము, ఇవి చేసుకోవటము, చాలా మైండ్కి చాలా టెస్ట్ ఉండే దీంట్లోకి వెళ్ళిపోబోతున్నారు. కానీ దాని నుంచి మీరు బయటపడాలంటే ఓన్లీ వన్ థింగ్ ఏదంటే స్పోర్ట్స్. కొంచెంసేపు ఒక గంట పోయి ఎక్కడైనా ఆడుకొని కనుక వచ్చినట్టయితే మైండ్ ఫ్రెష్గా ఉంటుంది, మీరు మంచి వర్క్ చేసుకోగలరు. అది కూడా కాక ఇంకోటి ఏంటంటే ఫిజికల్గా కూడా మనము అన్నీ చేస్తాం, చదువుతుంటాము, అన్నీ ఉంటాయి. రేపు ఏంటంటే బాగా సంపాదిస్తారు, డబ్బులు ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఆరోగ్యం అది కొనుక్కునేది కాదు, ఎవడన్నా ఇచ్చేది కూడా కాదు, మనంతటి మనం డెవలప్ చేసుకునేది.
ఒంగోలులోని జవహర్ నవోదయ విద్యాలయంలో 6వ తరగతి ప్రవేశ పరీక్షలు ఈ నెల 7న నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్ సాగరిక తెలిపారు. 14 కేంద్రాల్లో ఉదయం 11 గంటల నుంచి పరీక్షలు జరుగుతాయని చెప్పారు. సత్య న్యూస్లో కొన్ని వాణిజ్య ప్రకటనలు. సత్య న్యూస్కి తిరిగి స్వాగతం. గుండ్లకమ్మ ప్రాజెక్టు ముంపు బాధితుల పునరావాస కార్యక్రమాలను వేగవంతం చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ హరి జవహర్ లాల్ అధికారులను ఆదేశించారు. పునరావాస కార్యక్రమాల గురించి డాక్టర్ హరి జవహర్ లాల్ అధికారులతో సమీక్షించారు. పునరావాస కేంద్రాలలో మౌలిక వసతులు కల్పించి సంబంధిత పనులను వేగవంతం చేయాలని జాయింట్ కలెక్టర్ ఆదేశించారు. ప్రధానంగా ముంపు గ్రామాలలో విద్యుత్ వసతి, త్రాగునీరు, రహదారుల సౌకర్యాలను వేగవంతం చేయాలని అన్నారు. ఈ సమీక్షా సమావేశంలో భూసేకరణ ప్రత్యేక కలెక్టర్ నాగరాజరావు, గృహ నిర్మాణ సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ ధనుంజయుడు, గుండ్లకమ్మ ప్రాజెక్టు ప్రత్యేక కలెక్టర్ ఉదయ్ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. గవర్నమెంట్ బిల్డింగ్ రైతే ఉన్నారంటే మేము ఒక ఏరియా రైతులని ఒప్పిస్తున్నాము. తర్వాత దానికి కన్స్ట్రక్షన్ అవి ఉంటాయి కదా, అక్కడ డిస్మాంటిల్ చేసిన వాటికి స్ట్రక్చర్ వాల్యూ సార్ అని చెప్పేసి ఒక 60 మెంబర్స్ లిస్ట్ ఇచ్చారు సార్ వాళ్ళు. ఆ లిస్ట్ మీరు వెరిఫై చేసుకుని ఇవన్నీ కూడా జేసీ గారికి ఒక 10 days బ్యాక్ ఇచ్చారు సార్. లెటర్ 2 లెటర్ సబ్మిట్ చేశారు వాడు విలేజెస్. మనకి ఇచ్చిన పిటిషన్ पैकेज बनेगा और compensation for structures అది స్ట్రక్చర్స్ కి ఇవ్వలేదని వాళ్ళు తిరుగుతున్నారు సార్. అది యూనిక్ ఇచ్చింది అంటే నాకు 2 సెంటర్ ఇచ్చాము. మండలం 2 రెగ్యులర్ డిపార్ట్మెంట్ రెగ్యులర్గా 2 మండలాలు మీరు హ్యాండిల్ చేస్తున్నారా? ప్లస్ వర్క్స్ కూడా ఉన్నాయి సార్. వర్క్స్ ప్లస్ దీనికి కావాలంటే నాకు కావాలి. మరి నేను సజెస్ట్ చేస్తే మీరు ప్రస్తుతానికి మేజర్మెంట్లో మీ హౌసింగ్ తరఫున 3 వేశాము. ప్రతి పీరియడ్ కొంగపాడు, వెలమూరిపాడు, కుంగపాడు, కొట్లపూడి, మణికేశ్వరం, పాపనాయుడు, కొరసపాడు. డెసిగ్నేటెడ్ ఆఫీసర్స్ ఉన్నారు కదా, మీ ఫ్యామిలీకి సంబంధించి డిపార్ట్మెంట్లో నోట్ చేస్తాం. నెక్స్ట్ వీక్ అని మనం ఫర్దర్గా యాక్షన్ తీసుకోవాలి. చెప్పాం డిపార్ట్మెంట్ వైజ్ చేస్తుంది. వాళ్ళు ఎవరు వాళ్ళు నోట్ చేసుకుంటారు. బ్యాలెన్స్ ఇష్యూ చేస్తుందని చెప్పేసి ఆల్రెడీ చెప్పారు సార్. రిక్వెస్ట్ పెట్టున్నారు సార్. గడిపూర్ అన్నిపాడు ఎన్టీఆర్ కళా పరిషత్తులో నిర్వహిస్తున్న బాలోత్సవం ఈ నెల 7వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు భారతీయ అధ్యక్షుడు ఈదర భరత్ తెలిపారు. ప్రతిరోజు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు చిన్నారుల కళా ప్రదర్శనలు జరుగుతాయని చెప్పారు. వీటిలో పాల్గొనదలిచిన వారు తమను సంప్రదించాలని, మొత్తం 64 అంశాలలో పాల్గొవచ్చని ఆయన చెప్పారు. రేపు 1వ తారీఖుతో ఫిబ్రవరి 1వ తారీఖుతో ఇవన్నీ ముగుస్తాయి. ఫిబ్రవరి 2వ తారీఖు నుండి 7వ తారీఖు వరకు మీ కళ ఏదైనప్పటికీ 64 కళలు, ఈసారి థీమ్ 64+ కళలు, ప్లస్ అంటే కొత్త కళలు కూడా ఆహ్వానిస్తున్నాం. మీ కళ ఏదైనప్పటికీ అది దృశ్య కళలు అవ్వచ్చు, లేకపోతే ప్రదర్శన కళలు అవ్వచ్చు, లేకపోతే సాహిత్య కళలు అవ్వచ్చు, లేకపోతే వృత్తి కళలు అవ్వచ్చు. మీ కళ ఏదైనప్పటికీ మీరు ఇక్కడికి రాండి. మీరు మీడియా ద్వారా, ఇంటర్నెట్ ద్వారా మీ కళని ప్రపంచానికి తెలియచెప్పాల్సిన అవసరం ఎంత ఉంది. ఇక్కడ ఉన్న ఆడియన్సే కాదు, బయట వాళ్ళకు కూడా మీ కళని చూపించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా వృత్తి కళలు వాళ్ళు ఏదైనా సరే మీరు ప్రదర్శించగలిగింది ఏదైనా సరే ప్లీజ్ మీరందరూ వచ్చి ఫిబ్రవరి 2 నుంచి 7 దాకా ఇక్కడ మన కళార్చన కార్యక్రమాలు జరుగుతాయి. అందరూ వచ్చి ఇక్కడ పార్టిసిపేట్ చేయాల్సిందిగా కోరుతున్నాను. 9552352517 భూమి చుట్టూ అల్లుకున్న బతుకే నల్లూరి రుక్మిణి రచించిన ఒంట్రుమట్టి నవల ఇతివృత్తమని కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత కాత్యాయని విద్మహే అన్నారు. ఇది నాకు ఎక్కువ మంది జనాల్ని కలవడానికి,
భిన్న వర్గాల జనాన్ని కలవడానికి వచ్చినటువంటి అవకాశం తప్ప ఇంకొకటి కాదు. తర్వాత నేను ముఖ్య అతిథిని అంటే కూడా మా రాజలక్ష్మి చెప్తే నేను అతిథిని ఏంటమ్మా, మనది ప్రజాస్వామిక రచయితల వేదిక బ్యానర్ ఇది, దాని కింద మనం నడుపుతున్నాం. ప్రజాస్వామిక రచయితల వేదిక జాతీయ కార్యదర్శిగా నేను దీనిలో ఒక భాగం. నేను అతిథిని కాదు, ఆర్గనైజర్. నా బదులు రాజలక్ష్మి చేశారు ఇక్కడ పనులన్నీ తప్ప నేను కూడా ఒక నిర్వాహకురాలు. అందువల్ల ఒక నిర్వాహకురాలిగా మీ అందరి ముందర ఒక వినయంతో నేను ఇక్కడ నిల్చున్నాను. ప్రతి రెండో అంశం, ఎందుకు ప్రజాస్వామిక రచయితల వేదిక ఈ పనిని తీసుకున్నాడు? రాజ్యలక్ష్మి మన గ్రామాల్లోకి ఆహార పంటలకు బదులుగా వాణిజ్య పంటలు ఎట్లా వచ్చాయి? వాణిజ్య పంటల్ని దాటుకుని ఇతర నగరాలకి వ్యాపారాలకు ఎట్లా వలసెళ్ళారు? అత్యున్నత మానవ సంబంధాలతో వెలిసిల్లేటువంటి గ్రామాలు కులాహంకార దిబ్బలుగా ఎట్లా మారాయి? ఒకప్పుడు గొప్ప మానవీయ వ్యక్తిత్వంతో ఉండేటువంటి కృష్ణాపురం విలేజ్ చిట్ట చివరికి ఒక దళిత మహిళ మంచినీటి చెరువులో నీళ్లు ముంచుకుంటున్నప్పుడు ఆ చెరువులో ఎన్టీఆర్ కళా పరిషత్తులో నిర్వహిస్తున్న బాలోత్సవంలో ఆదిత్య స్కూల్ విద్యార్థులు ప్రదర్శించిన కళారూపాలు అందరినీ ఆకర్షించాయి. విద్యార్థులు సుమారు 3 గంటల సేపు నాటికలు, నృత్యాలు, కరాటే విన్యాసాలు, పాటలు, కథలు వినిపించి ప్రేక్షకుల్ని రంజింపచేశారు. కోర్టు తీర్పునకు అనుగుణంగా చర్మకార మాదిగలకు నివేశన స్థలాలు ఇచ్చేందుకు సహకరించాలని విజ్ఞప్తి చేస్తూ చెప్పుల కుట్టువారి సంక్షేమ సంఘం ప్రతినిధులు ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ కలిసి వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్యరావు, మోషే, నతానియల్ తదితరులు పాల్గొన్నారు. సత్య న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఒంగోలులో హల్చల్ చేసిన పటాస్ చిత్ర యూనిట్. నందమూరి వంశానికి అభిమానులే ప్రాణమంటున్న యువ హీరో నందమూరి కళ్యాణరావు.
పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ హితవు. గుండ్లకమ్మ ముంపు బాధితుల పునరావాస కార్యక్రమాలను వేగవంతం చేయాలని అధికారులకు జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ హరి జవహర్ లాల్ ఆదేశం. సత్య న్యూస్లో నేటి మాట. వివేకవంతులతో సహచర్యం నిన్ను కూడా వివేకవంతుణ్ణి చేస్తుంది. సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.